మధ్యలో ఇప్పుడు వచ్చి నేను చేస్తున్న పోరాటంలో నా పోరాటం రాజ్ తరుణ్ మీద తను మధ్యలోకి వచ్చి నాకు ఇప్పుడు ట్రబుల్ ఇవ్వకపోతే నేను డెఫినెట్గా కేసు వెనక్కి తీసుకునేదాన్ని. ఓకే తను వచ్చాడు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఆ కేసు వెనక్కి తీసుకోమంటే తీసేసుకునేదాన్ని అని గుడ్ నోట్లో నా హస్బెండ్ కాబట్టి. సో ఇప్పుడు మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక తీసుకోరు. మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక తీసుకోకపోతే ఒక్క నిమిషం, మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక తీసుకోకపోతే ఇది 376, 307 హత్యాయత్నము మానభంగానికి సంబంధించిన కేసు. అండ్ అందులో మీరు రాసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే మీకు రాజ్ తరుణ్కి ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది, సంబంధం లేదు, తెగిపోయింది అనే విషయాన్ని ఎప్పుడు అంటే క్లియర్ చేస్తారు. ఎప్పుడైనా కావచ్చు అంటే రాజ్ తరుణ్ 2022లోనా 2023లోనా అయిపోయిన తర్వాత మీరు వేరొకరితో రిలేషన్ లో ఉన్నారు అని. ఒక నిమిషం, ఓకే ఇప్పుడు ఒక నిమిషం, దేశ్ముఖ్ మీకు ఏం అర్థమైంది లావణ్య కేసు చూస్తుంటే? సార్ సింపుల్గా అంటే ఒక నిమిషం నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను సార్. ఏ మీడియా ఛానల్లో అయినా సార్ ప్రపంచంలో బోల్డ్ అన్ని ఇష్యూలు ఉన్నాయి. నెల రోజుల నుంచి చూస్తాను సార్ నేనైతే. ఇది ఒక న్యూట్రల్గా వచ్చిన కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఈ అమ్మాయి అయోమయం గందరగోళం చూస్తుంటే పాపం ఈ వైపు స్టాండ్ తీసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎన్నో గొడవలు అవుతున్నాయి సార్ ప్రపంచంలో. బంగ్లాదేశ్లో మన హిందువుల మీద ఈ ఆడియో కాల్లు రిపీటెడ్ మోడ్లో వేసినప్పుడు ఇదెందుకు మాట్లాడినారు సార్ నన్ను? ఒక్కటే ఆడియో కాల్ని 100 ఛానల్లో గంటల లైవ్లో వినిపించినప్పుడు ఇది కూడా వినిపించండి సార్. హిందువుల మీద గొడవలు ఇల్లులు తగలబడిపోతున్నాయి, దాన్ని ఏ మీడియా ఛానల్ చూపించలేదా దేశంలో సార్? చాలా 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 మిమ్మల్ని అనట్లేదు సార్, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మిగతా ఛానల్స్ మిగతా ఛానల్ సార్. ఎవరు ఆర్జే శేఖర్ దేశంలో మన ఆర్థిక స్థితిగతులను వదిలిపెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలను వదిలిపెట్టి 6 గ్యారంటీలు 2 రాష్ట్రాలలో వదిలిపెట్టి కేవలం ఈ ఒక్క ఆడపిల్ల క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఓ మనిషి వచ్చి బయటకు వచ్చారు సార్. మీరు మాట్లాడారు, మీరు కొన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఒక ఆడపిల్ల వచ్చి నాకు న్యాయం చేయండి, మీరు కూడా దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు సార్. నేను మాట్లాడే ఒకసారి చూడ దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు లావణ్యకి సపోర్ట్ చేయాలి. నెల రోజులు ఆగి ఇప్పుడు వచ్చిన సార్, అంటే ఇప్పుడు వచ్చిన సార్, ఇప్పుడు నెల రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన సార్. కానీ మొదటి రోజు నుంచి పనే లేనట్టుగా సార్. ఇందాక నేను ఈ స్టూడియోకి రావడానికి కూడా ఒక 100 రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చింది సార్. వచ్చే దారిలో డ్రైవర్ని అడిగితే అన్న ఈ ఆర్జే ఎవరు మన రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మీ స్టాండర్డ్ మీ స్టాండర్డ్ మేము కూడా లేదంటే మీడియా కూడా మొదటి రోజు లావణ్య వచ్చినప్పుడు లావణ్య ఇంకేమని ఉండుండేదో తెలుసా, మీరు ఏమని ఉండుండేవారు చెప్పనా? లావణ్య కేసు ఎవరో పట్టించుకోకపోతే ఒక ఆడబిడ్డ వచ్చి రోడ్డు మీద అరుస్తున్నా ఎవరో పట్టించుకో